మాకున్న స్థలం ఇరుగ్గా ఉండడం వల్ల మేము ఇక్కడ 2-3 ఆరాధనలు పెడుతూ సమయాన్ని కుదించాం. But when we used to have one service only in a Sunday, ఒక్క ఆదివారం ఒక్క ఆరాధన ఉన్నప్పుడు so 2 was only the same time. 2 గంటలు మాత్రం పూర్తవ్వాల్సిందే. The service used to get end by 4 p.m. కొన్నిసార్లు అయితే 4 గంటల వరకు వెళ్తుంది ఆరాధన. Post service we used to serve the food. 4కి అవగానే ప్రజలందరికీ భోజనం పెడతాము. People used to reach home 10 at night, 11 at night. ప్రజలు తిని మాట్లాడుకుని ప్రార్థన చేయించుకుని ప్రోత్సాహాలు చెప్పుకుని రాత్రి 10-11 ఇంటికి వెళ్తారు. Now ఇప్పుడు there are 2 services by the grace of God. దేవుడి కృప బట్టి మాకు 2 ఆరాధనలు జరుగుతున్నాయి. Even people from 200 kilometers, 200 కిలోమీటర్ల నుండి కూడా ప్రజలు వస్తున్నారు. most of the strength, ఎక్కువ బలం పొందుకుంటున్నారు. most of the strength of the youth, అనేక మంది యవన బిడ్డలు వస్తున్నారు. they come on Saturday వాళ్ళు శనివారం వచ్చేస్తున్నారు for prayer ప్రార్థనకి. because they know వాళ్ళకి తెలుసు coming 200 kilometers away 200 కిలోమీటర్ల నుండి వచ్చేటప్పుడు and reaching at 9 a.m. 9కి వచ్చే బదులు it's a tough timeline to meet. కలవడం చాలా కష్టం. And if they don't be there, 9కి అక్కడ లేకపోతే they won't be considered as a volunteer for that week. ఆ వారంలో వారు వాలంటీర్గా పనిచేయడానికి పనికిరారు అంటారు. So they have started coming on Saturday. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే They stay శనివారం over రాత్రికి on ఇంటికి Saturday. వచ్చేస్తున్నారు. So that Sunday morning they'll be on time. We are here as a volunteer. శనివారం రాత్రికి వచ్చేసి ఆదివారం ఉదయం 9 గంటలకల్లా వాళ్ళు సిద్ధపడి మేము వాలంటీర్గా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. And now ఇప్పుడు the Sunday we have 2 services. ఆదివారం 2 ఆరాధనలు. Evening service, సాయంకాలం ఆరాధన let's end by 9 in the night. రాత్రి 9కి అవుతుంది. Sometimes 9:30 or 10. కొన్నిసార్లు ఆత్మదేవుడు నడిపిస్తే 9:40 వరకు వెళ్తారు. So people, the youth, ప్రజలు they stay over at Sunday night. ఆ సండే నైట్ కూడా ఉంటున్నారు. And some youth కొంతమంది ఎవరు పెడతారు is school going, school, కళాశాలకు వెళ్తున్నారు, college going. కాలేజ్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. So they stay over Sunday night. ఆదివారం రాత్రి నుండి They leave the church 5 in the morning ఉదయకాలం 5 గంటలకి చర్చ్ నుండి వదిలి because they need to travel back 200 kilometers. మళ్ళా 200 కిలోమీటర్లు ప్రయాణం And చేయాలి. straight away they go to school and college. వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ నుంచే స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతున్నారు. Give pride to God. ఇది దేవునికి మహిమ కలుగుగా. Sorry if I've disheartened someone just by saying this boldly things. నేను ఎన్ని విషయాలు చాలా చెప్తుండగా టైం అయిపోతుంది. But pastor requested me to share the best practice that I have learned from the ministry. దైవజనుడు మన డైరెక్టర్ గారు ప్రాముఖ్యమైన సంఘ క్షేమాభివృద్ధి కొరకున్నదే మీరు కొంచెం పంచుకోండి అని చెప్పాను. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ You are a wonderful, ఆశీర్వదించుగాక. great and anointed man of God. దేవుని గొప్ప అభిషేకం కలిగిన దైవజనుడిగా దేవుడు మిమ్మల్ని I pray from the తీర్చిదిద్దుగాక. bottom of my heart, Spirit of God always dwells within you. నేను ప్రార్థిస్తున్నాను హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆత్మ మీ అందరి మీద అల్లాడుగాక. And I speak the blessings of Jesus Christ over your ministries. మీ సంఘాల మీద మీ కుటుంబాల మీద ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఆత్మ కార్యాలు మీ మీద జరగాలని హృదయపూర్వకంగా నేను శుభం పలుకుతున్నాను. God bless you all. దేవుని మిమ్మల్ని దీవించుగాక. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని వేడుకుందామా? I just was there and Spirit God says to me something. చెప్తున్నా? No. చెప్పగలరా? Yes. One thing ఒక విషయం I have learned. నేను నేర్చుకున్నా. You know, wherever you are associated, మీరు ఎవరితో కలిసి ఉన్నప్పటికీ even we as the pastors, మన సేవకులుగా ఉన్నప్పుడు we are to be regarded on high, highly treated, highly regarded. మనం చాలా గౌరవపరంగా గొప్పవారిగా మనల్ని ప్రజలు ఎంచుతారు. కారణం The Bible says, బైబిల్ చెప్తుంది good things you take మంచి విషయాలు మీరు తీసుకోండి, and bad things you leave. ఆ చెడ్డ విషయాలు వదిలేయండి. One thing ఒక విషయం which I do rigorously, నేను ఎప్పుడు భయముతో చేసేది, one thing I do rigorously, నేను చాలా జాగ్రత్తగా చేస్తాను. whatever the offering that I get, నేను ఏ కానుకైతే పొందుతానో, be that for the church renovation, be that for tithe, be that for offering, be that for the meeting, anything, any kind of offering, అది దశభాగమే కానీ చర్చి నిర్మాణం కొరకే కానీ కూడిక కొరకే కానీ నా వ్యక్తిగతంగా కానీ ఎలాంటి కానుకలు నాకు ఇచ్చినప్పటికీ I take out the tithe of that offering. నాకు ఇవ్వబడిన వాటిలో నుండి కూడా నేను దశభాగం తీస్తున్నాను. I పొందుతాను. sow the seed. నేను విత్తనాలు విత్తుతున్నాను, పొందుకుంటున్నాను.
I think you may not have heard of Apostle Ankur Narula ministry. అపోస్తలు అంకుర్ రఘురామ్ పరిచర్యలు అని మీరు వినుంటారు. Have you heard of Apostle Ankur Narula ministry? ఎప్పుడైనా విన్నారా ఇవి? All right, I'll tell you. ఆయన చెప్తారు. Sundays, ఆదివారం the normal congregation, సాధారణంగా వచ్చే ప్రజలు population ఆయన ఎంతమంది అంటే vary from 75,000 people to 1 lakh people. 75,000 మంది నుండి 1,00,000 మంది వస్తారండి. Normal Sunday service. ఒక్క ఆదివారం సాధారణమైన ఆరాధన. But if it's a special service, ఒకవేళ ఏదైనా ప్రత్యేకమైన ఆరాధన అయితే the strength may reach up to 2 lakh to 3 lakh 2,00,000 నుండి 3,00,000 మంది వస్తారు. people ప్రజలు in the service. ఆరాధన. He says one thing very clearly. ఆయన ఒక మాట ఇప్పుడు చెప్తారు. What offering he gets ఆయన ఏ కానుకలు అయితే పొందాడో in any form, ఏ రూపంలో పొందారు he take out the tithe దాంట్లో నుండి దశభాగం తీస్తాడు. and he sow the seed. ఆయన విత్తనాలు విత్తాడు. I sow the seed. విత్తనాలు విత్తడం ప్రారంభం. Whatever offering I get, దానికి ఎలాంటి కానుక వచ్చినా I take out the tithe. నేను వాటిలో దశభాగం తీస్తాను. So now we think that we should get the tithes, మనం అనుకుంటాం మన దశభాగాలు అవుతాయి కదా. but Bible says బైబిల్ చెప్తుంది lena dene se bala hai. It is better to give rather to receive. మనం పుచ్చుకునే కంటే ఇచ్చుట శ్రేష్టం. So for this, I'm not saying from anyone's influence. నేను ఎవరో ఒకరి మీద అభిప్రాయం పెట్టుకుని చెప్పట్లేదు కానీ Bible says in బైబిల్ Galatians, చెప్తుంది మనం ఇచ్చుకుంటున్నది తీసుకున్న కంటే ఇచ్చుట వేరు. Bible says in Galatians chapter 6 verse 6, గలతీ పత్రిక 6:6 whatever you receive the good, you should share the portion of that goodness. మీరు ఏమైతే మంచి పదార్థాలు పొందుతున్నారో ఆ మంచి పదార్థాలు శ్రేష్టమైనవి మరలా మీరు తిరిగి పంచిపెట్టండి. If you want really a church to be blessed, if you want things to move forward, మీరు మీ సంఘం నిజంగా దీవించబడాలంటే మీరు అన్నింటిలో ముందుగా ఎదగాలి అంటే మీరు దేవునికి ఇచ్చే విషయంలో కూడా మీరు స్పష్టంగా నిజాయితీగా ఉండాలి. start taking out tithe rigorously. దశమ భాగం తీయటం ఎప్పుడు క్రమంగా నేర్చుకోవాలి. And start sowing as a seed of blessings. ఆశీర్వాదం పొందడానికి దేవుని విత్తులు. So, IPC senior pastor, సీనియర్ పాస్టర్ గారు I respect him a lot. నేను ఆయన గౌరవిస్తాను. I work with IPC also, నేను ఐపీసీ వాళ్ళతో కూడా కలిసి పనిచేశాను. indirectly. నేను వాళ్ళతో కూడా డైరెక్ట్ గా కాకపోయినా పౌరులు IPC North region got many churches. ఆ ఉత్తర భారతదేశంలో ఐపీసీ వాళ్ళు చాలా సంఘాలు కలిగి ఉన్నారు. And I personally know many pastors from the IPC. ఐపీసీ చాలా మంది సేవకులు తెలుసుకున్నాను. I asked them, how do you operate the church? మీరు ఎలా సంఘాన్ని నడిపిస్తున్నారు అంటే He says the offering that it comes, వాళ్ళు చెప్తారు మాకు వచ్చే కానుకల్లో offering that it comes for this particular branch, ఈ యొక్క సంఘానికి వచ్చే కానుకల్లో firstly, we give the clarity to the head office that this amount offering is coming. You must be knowing it. ఆ యొక్క ముఖ్య ప్రధాన కార్యాలయానికి మాకు ఇది 1,000 రూపాయలు వస్తుంది అని మేము వాళ్ళకి జవాబు చెప్తాము. And then the tithe of that offering, ఆ ఆఫరింగ్ లో దశమాలు తీసి we sow to the IPC head office, ఆ యొక్క ముఖ్య ప్రధాన కార్యాలయానికి మేము పంపిస్తాం. so that the show must go on. So that the show must go on. దాన్ని బట్టి మా జీవితాల్లో అభివృద్ధి. Like he had 17 churches. ఆయన 17 సంఘాలు. Should he only get stuck to 17? 17 సంఘాలు కూడా. I prophesy you should have 100 of churches. నేను మీకు ప్రవచనం చెప్తున్నాను. So when I say 100 of churches, 100 సంఘాల్లో you will not be restricted to one church. మీరు ఒక సంఘానికే పరిమితం కాదుగా. You will be appointed as the leader of the regions. మీరు కొన్నిసార్లు పలానా ప్రాంతానికి నాయకుడిగా మీరు So ఉంటారు. 17 churches I prophesy today. ఈ రోజు 17 సంఘాలకు నేను ప్రవచనం చెప్తున్నాను. 17 churches. If the 17 churches pastor are listening to me today, 17 సంఘాల నాయకులకు నేను చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. మీకు ప్రవచనం చెప్తున్నాను. 17 churches pastor today. ఈ రోజుల్లో 17 సంఘాల పాస్టర్ గారు. You will not be only restricted to one church. మీరు ఒక సంఘాన్నే భరించే వ్యక్తులు కాదు. Many churches will be under you. మీకింద అనేకమైన సంఘాలు దేవుడు You will be ఇవ్వబోతున్నాడు. like the senior pastors. మీరు ఒక ముఖ్యమైన సీనియర్ పాస్టర్ గా But we అవ్వబోతున్నారు. need to learn one thing. మీరు ఒకటి నేర్చుకోవాలి. From where we are getting the blessings, మనం ఎక్కడి నుంచి ఆశీర్వాదాలు we పొందుతున్నాం should అంటే share the portion of that blessing so that main mission ఎక్కడి నుంచి ఆశీర్వాదాలు వస్తున్నాయో ఆ ఆశీర్వాదాలు మన ప్రధాన నాయకులుగా ఉన్న వారికి మనం ఇచ్చినప్పుడు మన సమస్త ఇంకా అభివృద్ధి So పొందుతుంది. my IPC pastors friend tell, మేము ఐపీసీ సేవకులకు చెప్పగలము. whatever offerings we get, మాకు వచ్చే కానుకలన్నింటిలో నుండి we give the 10%.
మేము 10% ఇస్తాం to the head office. ఆ ముఖ్య ప్రధాన కార్యాలయం. Rest, ఆ తర్వాత we have the pastorate committee, ఎక్కడైతే పాస్టర్ గారులందరూ కమిటీ ఉంటుందో, and depending on the offerings, ఈ యొక్క ఎవరైతే వారి మీద ఆధారపడి ఉంటారో pastorate committee decides to the appointed pastor what church needs to give. సంఘము ఎంతైతే ఆ సేవకుడికి ఇవ్వాలని నిర్ణయిస్తారో అంతే ఇస్తారు. And the remaining portion ఇంకా మిగతాదంతా is to be used for the church development. సంఘము యొక్క అవసరతల కొరకు మిగతా ధనమంతా ఉపయోగం. I asked the IPC pastor, hey, why don't you take help from the head office? ఐపీసీ పాస్టర్ గారిని అడుగుతారు, మీరు ఎందుకు ప్రధాన నాయకుల దగ్గర నుండి ఏం తీసుకోకూడదు? He says, no, that is not the phenomena. ఆయన అంటారు, అది కాదు నా సిద్ధాంతం. Head office, ఆ ప్రధాన కార్యాలయం it has given. అది ఇచ్చింది. We have become the tree. మేము ఒక వృక్షమయ్యాం. It is our time to support the ministry so that we can grow and bless and multiply. ఇది మా సమయం వచ్చింది. మేము వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు అభివృద్ధి పొందుతారు, అనేక మంది సంఘాలు కడతారు. If you think మనం ఆలోచిస్తే it will be a blessing for you, అది మీకు ఆశీర్వాదంగా or ఉంటుంది. maybe if you are already doing, ఒకవేళ మీరు ఇంకా ఇంతకుముందు నేను చెప్పుకుంటూ then చేస్తే I'm sure you are blessed. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. I'm not saying ఆమేన్. from anyone's influence, but I'm saying because I went there and the Spirit of God said to me to say this. దేవుడు ఆత్మ చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను. అంతేకాని ఎవరి ఒత్తిడితోనో ఎవరి ప్రోత్సాహంతోనో నేను చెప్పింది కాదు. God bless you. థ్యాంక్ యూ. ఒకసారి చప్పట్లు కొట్టండి. I see the 17 pastors will be the senior appointed pastors and will be managing the regions. Some will move out from Andhra because this ministry should also reach out from Andhra. And then should spread all over India. In Jesus' name. But in order to do that, we have to be one vision. భారతదేశం అంతా దేవుడు గాక. Thank you. Thank you. ప్రార్థన చేసుకున్నాం. చివరిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీ అత్యున్నతమైన సింహాసనం బట్టి ఈ సాయంకాల సమయంలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ విధముగా ప్రభా మా ప్రకాశం జిల్లాలో ఈ రూబేన్ మినిస్ట్రీని మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. సంఘాలను మీరు బలపరుస్తున్నందుకు వందనాలయ్యా. డైరెక్టర్గా మా మధ్యలో ఉన్న మీ సేవకులు, అభిషేకులు దేవుడి గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు నాయన మీకు మాకు మధ్యగా నిలబడి మాట్లాడుతూ వచ్చిన మీ సేవకులు హిమాలయాలు గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ సేవకుని దూర ప్రాంతం నుంచి నీళ్ళు నుంచి నాయన ఆ ప్రాంతాన్ని ప్రేమించి మా మధ్యకు తీసుకొచ్చిన ఈ రోజునైనా ఈ జరుగుమలి మండలంలో ఉన్న సేవకులందరినీ మీరు సమకూర్చినందుకు వందనాలు. ఈ సేవకులతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజముగా ప్రభావ మీ సేవలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలో ఈ సేవకు నిలబెట్టుకుని మాతో మాట్లాడినందుకు వందనాలు. క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన సమయముకునైన మేము మీ మందిరమును మోకరించడము చాలా ప్రాముఖ్యమయ్యా. అలాంటి అనుభవాల్లో కూడా మేమందరము నడిచినట్లుగా కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సేవకులు ఏ ఏ గ్రామాలలో పరిచర్య చేస్తున్నారు ప్రతి గ్రామమును ఆశీర్వదించండి, ప్రతి సంఘమును అభివృద్ధి పరచండి. మీ సేవకులను మీ ఆత్మతో నింపండి అయ్యా, అభిషేకించండి అయ్యా. ఇంకా బలమైన పరిచర్య చేయటానికి సాతాను యొక్క నైనా కొట్టగోలను కోల్చబడటానికి నైనా సాతాను యొక్క దుర్గములు పెళ్లగించబడటానికి మా ఆంధ్ర రాష్ట్రం అయ్యా మీ సొంతము చేయబడటానికి మా జరుగుమల్లి మండలం మీ సొంతము చేయబడటానికి మా జరుగుమల్లి మండలం క్రీస్తు మండలముగా మార్చబడినట్లుగానైనా కార్యములు జరిగించండి. ఇప్పటి వరకునైనా
పరిచర్యలో విశ్వాసులు అభివృద్ధి చెందాలయ్యా. 10 సంఖ్యల నుంచి 100 సంఖ్యలోనికి మందిరంలో ఆత్మలు చేర్చబడినట్లుగా ఈ 2025లో కార్యములు జరిగించండి. నిజముగా మీ సేవకుడిగా అనుభవం నుంచి ఆయన అతను మాట్లాడుతూ ఉండగా 200 కిలోమీటర్ల నుంచి సంఘాలకు నైనా ప్రజలు వచ్చినట్లుగా ఈ రోజు నుంచి అయినా మా సేవలో అయ్యా 500 మండలంలో అయ్యా ప్రతి సంఘములో అనేకమైన దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చుదురుగాక, ప్రజలు వచ్చుదురుగాక, ప్రజలు వచ్చుదురుగాక. ఆ విధమైన సంఘాలను మీరే అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తాం. ఈ పరిచర్ని మీ చేతులతో ఎలా సేవ చేయాలో, ఎలా అభివృద్ధి చెందాలో, ఎలా అనేకమైన ఆత్మలను మీ మందిరానికి నడిపించాలో ఈ పరిచర్యలో దైవికమైన జ్ఞానమనివ్వండియ్యా. ఆది అపోస్తలునికి ఇచ్చిన అభిషేకాన్ని మీ కుమారుడికి ఇవ్వండి. పేతురికి ఇచ్చిన ఆత్మను నీ బిడ్డకి ఇవ్వండి. పేతురు నిలబడి మాట్లాడుతుండగా 3000 మంది సంఘములు చేర్చుకున్నట్లుగా ఈ రోజు నుంచినైనా ఈ సంఘములో ఈ స్థానమైన ఆత్మలు చేర్చుకున్నట్లుగా మీ కుమారుడు వాడుకోమని కూడా ప్రార్థన చేస్తాం. పరిచర్య అంతటా మీ చేతులకు అప్పగిస్తాం. మండల కమిటీని కూడా మీ దగ్గర చేతులకు అప్పగిస్తున్నాను. మేమేమి చేయాలో, ఎలా చేయాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలో అలా ప్రభు మీరు కోరుకున్నట్లుగా మీ చిత్త ప్రకారంగా మేము ముందుకెళ్ళడానికి కృప చూపమని కూడా ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రియకుమారుడు మా కొరకు ప్రారంభించి తిరిగి లేచిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. పరిశుద్ధాత్మ సహవాసము జరుగుతున్న సదాతో నడిపించుగాక. ఆమె మంచిది. అందరూ కూడా ప్రత్యేక వందనాలు. సాయంత్రం వేళలో తర్వాత మనం తెచ్చినటువంటి వెంకటేశ్వర గారికి ప్రోత్సహించారు.